బి ఫర్ బోనాల చెప్పు. వార్డు 10వ నంబర్ సార్, 10వ వార్డు నంబర్ సార్. సార్ మా ఊళ్ళో ఈ ఊర్లో పవర్ ప్లాంట్ చాలా కష్టం ఉంది సార్. అందువలన ఈ ఊర్లో పవర్ ప్లాంట్ కట్టకుండా కొంచెం రద్దు చేయండి సార్. ఎందుకంటే ఈ ఊర్లో 10,000 జనాభా అవతలికి ఇవతలికి పోవాలి సార్. పిల్లలు కూడా ఒక 500-600 మంది ఇవతలికి రావాలా? మాట్లాడతారు పడిపోయింది మాకు ఎండిపోయి పొలాలలో పిల్లు ఉంటాయి సార్. కావాలంటే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఎటువంటి పరిస్థితులు సర్పంచ్ వచ్చింది చూడు. సర్పంచ్ గారు సర్పంచ్ అమ్మ మాట్లాడాలి. ఇట్లా తిరుగుమా, ఇవాళకి తిరిగి మాట్లాడతాను. కొంచెం మైక్ దగ్గర పెట్టుకున్నా చెబుతాను. మా గ్రామానికి వద్దు మేము కోరుకుంటున్నాము. ఈ పవర్ ప్లాంట్ మా గ్రామానికి వద్దు అని చెప్పింది సర్పంచ్. వద్దులే, ఈడ దీక్షలా కూర్చున్న వాళ్ళతో మాట్లాడి చిన్న మాట్లాడండి. అయిపోయింది సార్, అయిపోయింది సార్. లే ఇప్పుడు విన పోతాలే వాళ్ళతో పాటు. అన్నా రఘురమణ 4 సంవత్సరాల నిరంతర పోరాటము, 321 రోజులు నేనే పంపిస్తాను. మీరు అందరూ వేసి చక్క వాళ్ళ కాడికి చేతులకి ముగ్గురునైనా మాకు పవర్ ప్లాంట్ రద్దు చేయాలని దండలు వేసుకున్న వాళ్ళని సందిప్పిస్తా లేరు మాట్లాడితే వాళ్ళు నాకు జరిగిన వాళ్ళు పోతారు. అందరు దండ వేసుకున్నారు. మౌలానా డాక్టర్ సార్, ఓ డాక్టర్ సార్. భారతదేశంలో ఎక్కడ గ్రామాల పక్కన కట్టాలి, గ్రామానికి దూరంగానో ఇళ్ళ మధ్యన కట్టాలి. ఇంకోటి పోతారు వాళ్ళ కాడికి. నువ్వు చెరుకు వాడ కూర్చోదు లేదంటే 2013 దాదాపు గవర్నమెంట్ లెక్కల ప్రకారము 5,748 మంది పవర్ ప్లాంట్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కళ్ళు మూసుకొని డబ్బులు చేత పట్టుకొని 7 సంతకం పెట్టమంటే 6 సంతకం పెట్టారు. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక పవర్ ప్లాంట్ ఆడ జల విద్యుత్ కేంద్రం అట్లా పెట్టడం వల్ల పర్యావరణం అంటే సహజసిద్ధంగా వారి ప్రవాహాన్ని వాటర్ నిల్వ చేయడం వల్ల 5 రోజులు వర్షం పడింది ఉత్తరాఖండ్లో 5 రోజులు వర్షం పడితే జల ప్రళయం వచ్చేసి దాదాపు 6,000 మంది జల సవారీ అయిపోయారు. పర్యావరణవేత్తలు చెప్పిండు, సైంటిస్టులు చెప్పిండు, ఇది ఉద్యోగ గవర్నమెంట్ యొక్క తప్పిదం అని కూడా చెప్పేసిండు. ఈ రోజు ఏం పెయింటో ఉత్తరాఖండ్ మార్చే పరిస్థితి వచ్చేసింది. ఈ రోజు ఈ రెగ్యులేటర్ నుంచి ఏల్పునూరు దాకా మధ్య దూరం చూస్తే ఓన్లీ 8 నుంచి 10 కిలోమీటర్లు. సాగర్ పవర్ ప్లాంట్ ఆడుంది అంటే మధ్యన ఒక వేల్పేంట గ్యాప్, గుంతకందాలో ఒక పవర్ ప్లాంట్, అద్దులాపురంలో ఒక పవర్ ప్లాంట్, ఏల్పునూరులో ఒక పవర్ ప్లాంట్, ఏంపేంట ఒక్కటైతే ప్రతి 2 కిలోమీటర్ల ఒక ప్లాంట్ అవుతుంది. అవి 2.4 అయితే 7.4. అంటే ఇంకొకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఏంటంటే ఉత్తరాఖండ్ లాంటి ప్రళయం మీ వల్ల వస్తుందేమో మా గ్రామానికి తెలియదు. నిర్ణయం తీసుకోవాల్సింది మీరు విజ్ఞతతో. గతంలో కూడా విషయం ఏంటంటే 98లో ఇక్కడ మారణహోమం జరిగింది. ఆ మారణహోమంలో చాలా అలాంటి సందర్భంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎస్సీ కాలనీ పునర్నిర్మాణం చేసింది. దానికి మౌలిక పరిస్థితుల కొరకు కొన్ని లక్షల కోట్లు వెచ్చించింది.
అలాంటి దాన్ని చిన్న బ్లాస్టింగ్ చేస్తేనే ప్రతి ఇల్లు పాయలైపోయింది. పొరపాటున ఉత్తరాఖండ్ లాగా ఒక 5 రోజులు వర్షం వచ్చిపోతే ప్రళయం వస్తుందో లేదో తెలియదు కానీ ప్రతి ఇండు కుప్పగూలి అర్ధరాత్రి అందరు కుటుంబ సభ్యులు చనిపోయే పరిస్థితి ఈ ఊరికి వచ్చింది 2009లో. ఎవరి వల్ల ఇవన్నీ? మేము కోరుకున్నామా ఈ పవర్ ప్లాంట్ కావాలని? మా మధ్యన వైషమ్యాలు పెట్టనీక ఇద్దరు వ్యక్తుల లాభం కొరకు, ఇద్దరు వ్యక్తుల స్వార్థం కొరకు గవర్నమెంట్ ప్రజలు వంచిస్తున్నారు. ఇప్పటిదాకా ఎంత దారుణాలు జరిగినాయి, ఇక్కడ ఎన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి. అన్నం లేక రేపు ఒక చనిపోయిన వాళ్ళు కూడా దీక్షలు చేస్తున్నారు గ్రామాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో. జరగండి లేరా మీరు సారాల కాడికి ఒక విషయం రోహిత్ అనే వ్యక్తిని కేంద్ర గవర్నమెంట్ అనే ఒక ఇద్దరు కేంద్ర మంత్రులు లెటర్ రాయడం వల్ల అతని మానసిక వేదన వల్ల ఆ పరిస్థితులు ఆయన చనిపోయాడు. ఈ రోజు ఈ ఆంధ్ర గవర్నమెంట్ కారణాల వల్ల ఈ ప్రజలు చనిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ ప్రజలు వస్తున్నాడు. చీఫ్ మినిస్టర్ అయిన ఉప ముఖ్యమంత్రి జాగ్రత్త, ఎత్తుకపోతారు, భూమి మీద ఉంటారు మీరు. మేము ఎప్పుడో ఆత్మహత్యలు చేసుకోవాలి, మీ కొరకున్నాం, మీకు మా విషయం చెప్పుదాం అనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు ఉన్నాం. మేము కార్డు ఇవ్వండి, రేషన్ ఇస్తాం, కావడము, సంతకాలు పెట్టించుకోవడం, వాళ్ళకు తగిన మ్యాటర్ రాసుకోవడం, ఇలాంటి నివేదికలన్నీ ఎటు వచ్చాయంటే అలాంటి తప్పుడు విధానాల వల్లనే. ఇక్కడ పవర్ ప్లాంట్ వచ్చిందంటే ఎవరు ఈ జనాలు ఒప్పుకొని కట్టమంది కాదు. ఏదో ఏమి ఇస్తాం, కార్డు, ఆధార్ కార్డు నంబర్, లెటర్ వాళ్ళు రాసుకోవడం, పర్మిషన్ ఇచ్చిండు. చనిపోయిన వ్యక్తుల ద్వారా కూడా ఈ రోజు ఒక సంతకం ఉంది. ఎప్పుడో చనిపోయిన వ్యక్తి మొన్న పవర్ ప్లాంట్ కు తక్కువ ఉండేది పర్మిషన్ ఇచ్చిన దానిలో అతని పేరు కూడా చేర్చి సంతకాలు చేసింది. నిజంగా పవర్ ప్లాంట్ పర్మిషన్ ఇక్కడ ఎవరు కోరుకోవడం లేదు. మీరు కంట్రోల్ బ్లాస్టింగ్ పెడతామా, ఆ బ్లాస్టింగ్ పెడతామా, కట్టనిచ్చే పద్ధతులు కాదు. అసలు పవర్ ప్లాంటే ఈ గ్రామానికి వద్దని చెప్తున్నాను నేను. ఈ రోజు ఒకవేళ మీరు గతంలో కలెక్టర్లు చాలా మంది ఇచ్చినారు. సుదర్శన్ రెడ్డి గారు మేము ఒకటే చెప్పాం, సార్ ఈ జిల్లాకు మీరు తండ్రి లాంటి వారు, దాంట్లో మేము మీ పిల్లలం, మీరేం చేస్తారు మాకు న్యాయం చేయండి. ఎస్పీ గారు కూడా వచ్చారు, అయ్యా ఇంత పెద్ద ఉద్యమాన్ని ఎవరు ఆపే సాధ్యం కాదు, నా సాయశక్తి లేక ఈ రోజు నుంచి బంద్ చేస్తున్నాను అని చెప్పిపోయాడు. ఇప్పుడున్న కలెక్టర్ గారు వచ్చారు, 3 రోజులకు ఎవరికి తెలియదు, బ్లాస్టింగ్ పెట్టించారు, ఇల్లు పోయిపోయింది. మేమేమనుకుంటే నా ఉద్దేశం అంటే డైరెక్ట్ ఐఏఎస్లు అయితే మాకు న్యాయం చేస్తారేమో కానీ ఇలాంటి వ్యక్తుల వల్లే మాకు చాలా ద్రోహం జరుగుతుందని నేను ఫీల్ అవుతున్నాను. ఇదే కలెక్టర్ గారు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏఎంకి వచ్చిన తర్వాత 2 రోజులు టైం అడిగారు. 2 వారాల్లో గ్రామాలంతా సందర్శించి ఆయన చేసింది ఏంటంటే, అయ్యా నా మీద ప్రజలు ఉండింది వాస్తవమే, నాకైతే ప్రజలు ఉండిండొచ్చు, నేను మీ గ్రామాన్ని సందర్శించకుండా ఇలాంటి ప్లాస్టిక్ పర్మిషన్ ఇవ్వడం వల్ల కొన్ని అనర్థాలు జరిగినాయి. ప్రతి ఇల్లు తిరిగిండు, మేము చాలా ఓపిక నుంచి సార్ న్యాయం చేస్తామంటున్నాం. ప్రతి ఇల్లు తిరిగి ప్రతి ఇంటికి రాక వచ్చింది. శ్రీకాళి మీద పరిస్థితి ప్రతి ఇంటికి రాక చిన్న పిల్లలు పలకరించారు. సార్ మా గుండెపోతుంది సార్, ఒకసారి మేము మధ్యాహ్నం వస్తాం, మా చిన్న పిల్లలతో మాట్లాడి ముందు ఎర్ర కారం ఏంటంటే పేపర్లు కూడా వచ్చాయి. ఏమో ఇంత కారం అంటే చాలా రుచి అంటే ఆయన రుచి చూసి డిఎస్పీ గారితో చెప్పి ముట్టడి చేసి అయ్యా మీకు న్యాయం చేసుకోవడం నన్ను నమ్మండి అని మాట ఇచ్చిపోయి మాకు మాట అని చెప్పినాడు, రిపోర్ట్ మాత్రం అవతలికి పేపర్లో చేసినాడు. అంటే మనం సింగపూర్ అధ్యక్షుడు బికామౌడ్ అంట లీ క్వాన్ యూ అనే వ్యక్తి, ఆయన గొప్ప మహానుభావుడు ఏం చెప్పినాడంటే, భారతదేశంలో ఐఏఎస్ నమ్మను, వాళ్ళ వల్లే అభివృద్ధి కుంటుపడుతుంది. ఏమంటే వాళ్ళు ధనవంతుల తట్టు చూస్తారు కానీ పేదల తట్టు చూడరు. వాళ్ళ కర్తవ్యం పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కానీ ఈడ పెట్టుబడిదారులకు న్యాయం చేసే విధంగా గ్రామాలను నాశనం చేస్తున్నాడని ఒక మహానుభావుడు చెప్పినాడు. వాస్తవమేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఉండే కలెక్టర్ విషయంలో మాటలు మాకు, రిపోర్ట్లు వాళ్ళకు. తెలియని వాళ్ళకు కడితే ఏమైతే మాతోనే క్వశ్చన్ చెప్పేది. టెంకాయ కొట్టినప్పుడు అడ్డుకోలేదు, టెంకాయ కొట్టినప్పుడే ఉద్యమం స్టార్ట్ అయింది. అది మాకు సంబంధించిన విషయం. టెంకాయ కొట్టిన రోజే ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ రోజు 4 గంటల నుంచి కొనసాగుతూనే ఉంది ఈ ఉద్యమం అన్నది. అల్పెరగకుండా చేస్తూ ఉన్నాం. చాలా మంది బీపీలు, షుగర్లు, రోగాలు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ ఉద్యమం వల్ల ఇంతమందిని బలి తీసుకోగలుగుతున్నారు. రోహితులు అవుతారని దయచేసి సౌండ్ చేయొద్దు. బాధ్యత వచ్చిన కంపెనీ మీద ఉంది సార్. ఇది కడతారా లేదు, ఓపెన్ గ్యాసింగ్ కంట్రోల్ గ్యాసింగ్ కాదు కానీ ఇది ఊరి సమస్య, ఊరి మనోభావాలు, వాళ్ళ ప్రజలకు అనుకూలంగా మేము వ్యతిరేకంగా చేయలేము. మేమైతే కనుక ప్లాంట్ రద్దుకే సిఫారసు చేస్తున్నాం కలిగితే మీకు చేతులకి నమస్కారం.
మీ నిర్ణయం లక్షల మంది జనాభా, ఒక ఇద్దరు వ్యక్తులు రాజకీయ నాయకులు కాదు. మీ నిర్ణయం రాజకీయ నాయకులు ఇద్దరి ఆదాయం కాదు, లక్షల మంది జనాభా. వందల మంది చిన్న పిల్లలు హై స్కూల్ ఇక్కడ నుంచి పోవాలి. డీప్ కట్ ఇక్కడ ఉంటుంది. పిల్లలు తోసుకుంటారు, చచ్చిపోతారు. పచ్చి చెవులు. ఆ రోజు పర్మిషన్ ఇచ్చే నాయకులు వస్తారా మా దగ్గరికి? ఆదాయాలు తీసుకునే వాళ్ళు వస్తారా మా పిల్లలు రక్షించడానికి? మీరు మనసు పెట్టగలిగితే మాత్రమే ఈ రోజే నిర్ణయం అయిపోతుంది. ఏమని ప్లాంట్ వద్దు లేదు రాజకీయ నాయకులు వచ్చిందంటే మేము పని. ప్రజలు కావాలన్నా ఇద్దరు నాయకులు కావాలి, మనసు కావాలన్నా ఆదాయం కావాలి. ఈ గ్రామంలో గ్రామం అంతా గతంలో రెజల్యూషన్ లేదంటే అర్థమైపోవాలి. రెజల్యూషన్ లేకుండానే తప్పుడు రిపోర్టు తీసుకొని ఇద్దరు మామిని గమనించి ఈడ మీకు ఆపోజిట్ గా మాట్లాడించిన మాత్రాన ఒకరిద్దరు వల్ల మాత్రం ఈ ప్రాజెక్టు నిలబడుతుందో కడతారా మీరే నిర్ణయించాలి. బాగా తెలిసి ఇద్దరు వ్యక్తుల ద్వారా 100 మందితో మాట్లాడించినట్టు వాళ్ళు రిపోర్టు చెప్పగలుగుతున్నారు. 100 మంది వద్దు అంటుంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడించి 10,000 మంది వద్దు అన్నారు, ఇద్దరు కావాలన్నారు అనే స్థాయిలో రిపోర్టు రాస్తున్నారు. ఈ టైంలో నాకు ఒకటే గుర్తొస్తుంది. బర్రెల విజయనగరంలో ఒక రిపోర్టు మొన్న బృందాకారత్ మేడం ఒక మాట చెప్పింది పేపర్ స్టేట్మెంట్. బృందాకారత్ ఏం చెప్పిందంటే, అయ్యా విజయనగరంలో మైనింగ్ బర్రెల ప్రాంతం అంట. మైనింగ్ లో గవర్నమెంట్ ఒక నివేదిక, జర్రెల ప్రాంతంలో ఒక నివేదిక పంపించారు. ఏమంటే గవర్నమెంట్ తరఫున ఆడ ఏం చెప్పిందంటే నివేదిక, గవర్నమెంట్ నివేదిక, ఆ ప్రాంతంలో అటవీ ప్రాంతమే లేదు, అసలు నివాస యోగ్యమైన కాలనీలే ఆ ఏరియా లేరు, అంటే చిన్న చిన్న గ్రామాలే లేవు, చెట్లు లేవు, జంతువులు అస్సలు లేవంట. కాంగ్రెస్ గవర్నమెంట్ లో పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు క్యాన్సిల్ చేసింది. సోంపేట ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ చేసింది. కన్యధార ప్రాజెక్టు క్యాన్సిల్ చేసింది. మాది మాత్రం అట్లే పెట్టింది. ప్రైవేటు వ్యక్తులకు మనం లాభం చేకూర్చేందుకు ఇంతమందిని బలి ఎందుకు పెట్టాలి? గవర్నమెంట్ అయితే ఆల్రెడీ 10 తరాల భవిష్యత్తులు లెక్కించి ఆర్ఆర్ ద్వారా ఊరిని తిప్పి కడుతుంది. అవసరం గవర్నమెంట్ అనుకుంటుంది. కానీ ఇద్దరు మేపేందుకు ఇంత మీద ఎందుకు సృష్టించాలని మా క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. నా పేరు సామల్ సార్. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ బుక్ ఒకటి మొత్తం ఉత్సవం తినేసారు. నిజంగా ఇక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పుస్తకానికి విలువ, చట్టాలకు విలువలు ఉన్నాయంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక మాట, మన దేశంలో 10 లక్షల మందికి పైగా ప్రజలు పరిశుభ్రమైన గాలి, నీరు లభించకపోవడం వల్ల కలిగే కాలుష్యానికి గురై చనిపోతున్నారని చెప్తున్నారు. మేమేం చెప్తున్నామంటే సార్, ఇక్కడ ప్రాజెక్టు ప్రజలు నివాసం ఉంటున్నటువంటి అతి సమీపంలో గ్రామం నట్టనడిబడిన కట్టడం వల్ల గాలి కలుషితమైంది, నీరు కలుషితమైంది ప్రధానమైనది డిమాండ్. అయితే ఇక్కడ అతి సమీపాన వాస్తవంగా ఐఏఎస్లు అందరూ చెప్పారు, మామూలుగా మా బ్రదర్స్ అందరూ చెప్పారు, గ్రామస్తులు మంచి విద్యావంతులు, మంచి మేధావులు అందరూ వస్తున్నారు. కనీసం మానవతా దృక్పథంతో 1 నుంచి 5 వరకు 1998లో దాడి జరిగితే పక్కన 100 మీటర్ల వ్యత్యాసం ఉండేది. అక్కడ 1 నుంచి 5 వరకు పిల్లలకు స్పెషల్ స్కూల్ మాకు మంజూరు చేశారు. ఆ పిల్లల పక్కన ప్రాజెక్టు కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మా ప్రాణాలకు, మా పిల్లల ప్రాణాలకు ఎటువంటి హాని ఉండకుండా మేము మంచి గాలి, మంచి నీరు మాకు అందించాలా, మేము కష్టజీవులము, మా వ్యవసాయం కుంటుపడకుండా ఉండాలంటే మీరు దయచేసి చట్టాలకు విలువ ఇచ్చి, పాలకుల విలువ ఇవ్వకుండా చట్టాలకు విలువ ఇచ్చి చట్టాల విలువలు కాపాడాలా, రాజ్యాంగంలో రాసినటువంటి మహానుభావుని యొక్క కాపాడాలంటే మీరు న్యాయం చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కోరుకుంటున్నాను. సార్ డాక్టర్ నారాయణ.